5,000 కిలోమీటర్లు పొడవున వాడవాడల వీధి వీధిన కొనసాగింది. ఉదయం 7 గంటలకు ప్రారంభిస్తే రాత్రి 2 గంటల వరకు ఆ యాత్ర కొనసాగేది. తమను ఉద్ధరించడానికి వచ్చిన అవతార పురుషుడి కోసం గంటల తరబడి పిల్లా పాపలతో మహిళలతో ఎదురుచూస్తూనే ఉండేవారు. ఎక్కడ తెల్లవారుజామున 2 అయితే అక్కడే విశ్రాంతి, ఆ చెట్టు కిందే పడక, అక్కడే స్నానపానాదులు ముగించుకొని బంగారు వర్ణంలో ఉండే తమ ఆరాధ్య కథానాయకుడు ఎండకు ఎండి వానకు తడిచి చలిని తట్టుకొని గొంతు బొంగురుపోయి మీకోసం వచ్చా, మీ కన్నీళ్లు తొడవడానికొచ్చా అని చెబుతుంటే వయసులో పెద్దవాళ్లు అమ్మగా అక్కగా మారిపోయారు. చిన్నవాళ్లు చెల్లెళ్లుగా ఆర్ద్ర హృదయులయ్యారు. పెద్దలు ఆశీర్వదించారు, పిన్నలు విజయాన్ని అభిలషించారు. 1983 జనవరి 5వ తారీఖున పోలైన 2,96,96,754 ఓట్లలో 96,23,360 ఓట్లు సంపాదించి 199 స్థానాలు సాధించారు. తనతో కలిసి నిలబడిన సంజయ్ విచార్ మంచికి 4 స్థానాలు రావడంతో మొత్తం 203 సీట్లు గెలిచినట్లయింది. పార్టీ పెట్టిన 9 మాసాల్లో ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన తొలి వ్యక్తిగా, శక్తిగా ప్రపంచ చరిత్రలో సువర్ణాక్షరాల చారిత్రక పురుషుడయ్యారు. లాల్ బహదూర్ శాస్త్రి స్టేడియంలో లక్షలాది అభిమానుల మధ్య ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తనను నమ్మి ఓట్లు వేసిన పేద ప్రజల కోసం 2 రూపాయలకే కిలో బియ్యం అందించారు. పేద మహిళల కోసం జనతా వస్త్రాలను ఆడపడుచులకు కానుకగా ఇచ్చారు. నీడలేని బడుగు జీవుల కోసం పక్కా ఇళ్ల నిర్మాణం చేపట్టారు. లాంఛనంగా నెలకు 1 రూపాయి మాత్రమే జీతంగా తీసుకున్నారు. అధికార నివాసంలో ఉండకుండా సొంత ఇంటిలోనే ఉన్నారు. ప్రజాధనం దుర్వినియోగం అవుతోందని లెజిస్లేటివ్ కౌన్సిల్ని రద్దు చేశారు. అన్నాని తనకు హారతులు పట్టిన ఆడపడుచుల కోసం ఆస్తి హక్కు కల్పించారు. పద్మావతి మహిళా విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. విద్యా వ్యాపారానికి అడ్డుకట్ట వేశారు. తెలుగును అధికార భాషగా ప్రవేశపెట్టారు. తెలుగు గంగను ప్రారంభించి నెల్లూరు, రాయలసీమ వాసుల లక్షలాది ఎకరాలకు నీరివ్వడమేగాక నటుడిగా తనను ఆశీర్వదించిన చెన్నపట్నానికి తాగునీరు అందించే ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. మునసబు, కరణాల పదవులను రద్దు చేశారు. తెలంగాణ ప్రజల పాలిట శాపంగా తయారైన పటేల్ పట్వారీలను రద్దు చేశారు. ఇది పేదవాడికి బాగుంటుంది అంటే, ఇది బీదవాడికి వెలుగునిస్తుంది అంటే, ఇది బడుగు బలహీన వర్గాల వారికి మేలు చేస్తుంది అంటే, ఇది మైనారిటీలకు రక్షణగా నిలుస్తుంది అంటే, ఇది మహిళలకు ఉపకరిస్తుంది అంటే, ప్రతి దానిలోనూ కఠినంగా, ధైర్యంగా, విశ్వాసంతో నిర్ణయాలు తీసుకున్నారు. 1984 డిసెంబర్ లోక్సభ ఎన్నికల్లో పార్లమెంట్లో ప్రతిపక్ష హోదా సంపాదించారు. 1989లో అనివార్య కారణాల వల్ల ఇక్కడ ఓడినా తను ఏ ఆశయంతో పార్టీ పెట్టారో, ఏ లక్ష్యం నెరవేరితే ప్రజలకు మేలు జరుగుతుందనుకున్నారో ఆ లక్ష్యాన్ని నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా సాధించి కేంద్రంలో జనతాదళ్ ప్రభుత్వం ఏర్పాటుకు నాంది పలికారు. 1994 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్షానికి అవసరమైన సీట్లు రాకుండా చేసి ఆ పార్టీని నామమాత్రపు పార్టీగా మిగిల్చి 1996 జనవరి 18వ తారీఖున అనంత విశ్వంలో కలిసిపోయారు అన్న నందమూరి తారక రామారావు గారు. మహాభారత యుద్ధం జరిగింది 18 రోజులు. భగవద్గీత అధ్యాయాలు 18. కురుక్షేత్ర యుద్ధం చేసింది 18 అక్షౌహిణుల సైన్యం. అన్నగారు హితులారా ఇంక సెలవు అన్న తారీఖు కూడా 18. అందుకే ఆయన యుగపురుషుడయ్యాడు. అందుకే కారణ జన్ముడయ్యాడు. అందుకే చరిత్ర పురుషుడయ్యాడు. ఎన్టీఆర్ వెళ్ళినా ఆయన అందించిన స్ఫూర్తి మనతోనే ఉంది. ఆయన నుంచి